హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేవతి వ్లాగ్స్. సో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే, మొన్నటిదాకా వీడియోస్ పెట్టినవన్నీ అమ్మ వాళ్ళ ఇంటికి సెలవులకి వెళ్ళాను కదా, సో అక్కడ తీసిన వీడియోస్ అనమాట. మొన్న వీడియోతో అయితే అది కంప్లీట్ అయిపోయిందనమాట. జర్నీ వీడియో కూడా పెట్టేశాను కదా. సో ఇప్పుడు వచ్చేసి తర్వాత నెక్స్ట్ ఆదివారం వచ్చేసి పిల్లల్ని అయితే మా వారు అయితే ఆ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చారు. వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు తీసిన వ్లాగ్ ఇది. సో మమ్మల్ని పికప్ చేసుకోవడానికి గుంటూరులో అయితే మా వారు అయితే వెయిట్ చేస్తున్నారనమాట. మేము గుంటూరు దాకా వచ్చాము. సో గుంటూరు దగ్గర ఆగిపోవటానికి ఇంకొక కారణం కూడా ఉంది. అది ఇంకొక వ్లాగ్లో అయితే నేను చెప్తానమాట. సో గాయస్, ఇక్కడైతే వచ్చేసి మేము హోటల్లో అయితే కూర్చున్నాము ఫుడ్ తినడానికి. మేము ఆల్రెడీ తినేసాము, కానీ జర్నీ చేసాం కాబట్టి కొంచెం లైట్గా టిఫిన్ తిందామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము. మా వారైతే మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదంట, ఇంకా మేము లేం కదా. సో అందువల్ల తిందామని వచ్చాము ఇక్కడ. సో బయట చూస్తేనే చాలా ఎండగా ఉంది, అందువల్ల లోపల ఏసీ రూమ్లో కూర్చొని తిందామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. సో లోపలైతే ఫుల్ రష్ అనమాట ఏసీ రూమ్లో, అందువల్ల బయట కూర్చున్నాము. సో ఏసీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా టిఫిన్ తిని మళ్ళీ ఫిలిక్స్ మాల్ అని గుంటూరులో ఓపెన్ చేశారు కదా, సో అక్కడికి వెళ్తాము. అక్కడ కొంచెం షాపింగ్ చేసాము, అదంతా వీడియోలో చూపిస్తాను, చివరి దాకా చూడండి. విష్ణు, నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, ఎంజాయ్ చేసావా? ఎందుకు అడుగుపోవు దాన్ని? నాకు జ్యూస్ కావాలి, వేడికి తట్టుకోలేకపోతుంది. ఉండు, మరి లోపల పోయి కూర్చోద్దా? సో గాయస్, చూసారు కదా, హరి అయితే గొడవ అనమాట. అది పబ్లిక్లో ఉన్నా ఎక్కడున్నా సరే అది గొడవ చేయంది ఆగదనమాట. సో ఇప్పుడైతే మేము బయట అయితే కూర్చోలేకపోయాము, ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఏసీ రూమ్ అయితే ఖాళీ అయ్యేదాకా వెయిట్ చేసి ఏసీ రూమ్లోకి అయితే వచ్చామన్నమాట టిఫిన్ తినడానికి. సో ఇక్కడైతే హరి అయితే ఇంకా వాళ్ళ నాన్న ఇసుకిస్తూనే ఉంటుంది, దాని పని వచ్చేసి అదే అనమాట. సో నేను విష్ణు అయితే ఇంకా మేము చెప్పిన టిఫిన్ రావటం ఎప్పుడు వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ లోపల ఒక చిన్న క్లిప్ తీద్దామని చెప్పేసి వీడియో ఆన్ చేశాను అనమాట. ఒక్కొక్కసారి ఇలా పబ్లిక్లో వీడియో తీయాలంటే కొంచెం భయం అనిపిస్తుంది అనమాట. కొంతమంది ఏమో అర్థం చేసుకుంటారు, కొంతమంది ఏమో ఇంకేం పని లేదా, తినేటప్పుడు కూడా వీడియోస్ తీస్తుంది అని అనుకుంటారు. సో అవన్నీ పట్టించుకోకుండా యూట్యూబర్ అన్నప్పుడు ప్రతిదీ షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇలా వీడియోస్ తీస్తామన్నమాట. ఇక్కడైతే ఇంకా మేము క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము మాల్కి వెళ్ళాలని చెప్పేసి, ఫిలిక్స్ మాల్ అని చెప్పాను కదా. సో అక్కడికి వెళ్ళటానికి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం, దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మేము క్యాబ్ అయితే వచ్చేసింది, ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. మరి అక్కడ ఏమేమి చేసాము అన్నది చూపిస్తాను, బ్లాగ్లో చివరి దాకా చూసేయండి. కొత్త టూర్లో అక్కడే కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. నా సైడ్ నుంచి రమేష్ హాస్పిటల్ ఉంది. సో గాయస్, ఇక్కడైతే లోపలికి వచ్చేసాము మాల్కి అయితే. ఇంకా షాపింగ్ అయితే షురూ చేయాలన్నమాట. సో స్టార్టింగ్ ఎంట్రీ అయితే తీయటం నేను మర్చిపోయాను.
సో లాస్ట్లో కూడా క్లిప్ ఉందో లేదో తెలియదు, ఉంటే ఖచ్చితంగా నేను యాడ్ చేస్తాను మధ్యలో అయితే. సో ఇక్కడైతే ఇంకా మేము వచ్చాం కాబట్టి మరి ఫొటోస్ తీసుకోవటం అన్నది ఆనవాయితీగా మారిపోయింది. సో ఇప్పుడు పెళ్ళిళ్ళకైనా సరే ఫంక్షన్స్కైనా ఫస్ట్ ఫొటోస్ తీసుకున్న తర్వాతే కేక్ కటింగ్ అయినా పెళ్ళైనా ఏదైనా. సో అలా అయిపోయిందనమాట కల్చర్ అయితే. ఇక్కడ వచ్చేసి ఇంకా లోపల గేమ్స్ అవన్నీ చూస్తూ ఉన్నాము. మా వారు ఏంటంటే ఫస్ట్ పైనుంచి ఎన్ని ఫ్లోర్లు ఉంటే అన్నీ చూసేసి వచ్చిన తర్వాత షాపింగ్ చేయాలి అని అంటాడు. పిల్లలు అయితే ఒప్పుకోరు కదా. పిల్లలు గేమ్స్ చూసారంటే ఇంక అసలు కంపల్సరీ గేమ్స్ ఆడాల్సిందే. మా హరి అయితే అస్సలు ఇంకా అక్కడే కూర్చొని ఏడుస్తుంది అనమాట నేల మీద అవసరం అయితే. అంత గొడవ అసలు. మామూలుగా పిల్లలు పెద్ద కొద్ది గొడవ తగ్గిద్ది అని అంటాడు మా నాన్న కూడా. కానీ మా హరికి అయితే అట్లా కాదు, పెద్ద కొద్ది ఇంకా గొడవ ఎక్కువైపోతుంది. సో తట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఇక్కడ గేమ్స్ అన్నీ చూసారు కదా. ఈ గేమ్ కూడా చాలా బాగా అనిపించింది, నేను కూడా ఆడాను, బాల్ వేసేది. సో దాని పేరు అయితే నాకు గుర్తులేదు. అదనమాట. వీడియో అయితే పూర్తిగా చూసేయండి. ఇంకా చాలా గేమ్స్ అయితే పిల్లలు ఆడారు, అది నెక్స్ట్ వ్లాగ్లో కూడా వస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి కొంతవరకు అయితే పెడతాను, దీనికి కంటిన్యూషన్ వీడియో వస్తుంది, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. సో ఇక్కడ నుంచి అయితే మెయిన్ వాయిస్ ఇస్తాను. సో ఏంటంటే ఇక్కడ సాంగ్స్ అయితే బాగా గట్టిగా పెట్టేశారనమాట, పెద్దగా పెట్టారు. సాంగ్స్ వినపడితే మనకు కాపీరైట్ వస్తుంది కాబట్టి ఆ ఇష్యూ ఉంది కాబట్టి వాయిస్ అయితే ఇస్తున్నాను నేను. సో ఇక్కడ ఇంకా ఏమేమి గేమ్స్ ఆడారో చూద్దాము. సో పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి గేమ్స్ దగ్గర అయితే. సో అక్కడ ఎన్ని ఉన్నాయో అన్నీ ఆడాల్సిందే అంటారనమాట పిల్లలైతే. ఇంకా మా వారైతే వద్దు, కొన్ని ఎందుకు పెద్దోళ్ళు అవుతున్నారు కదా అన్నట్టు మాట్లాడతాడు, కానీ వాళ్ళు అవన్నీ పట్టించుకోరు అనమాట. ఆడాలన్నప్పుడు ఆడాల్సిందే కంపల్సరీగా. సో గేమ్స్ అన్నీ ఆడిన తర్వాత మేము షాపింగ్ కూడా చేశాను. నేను డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను. సో అది కూడా చూపిస్తాను. షాపింగ్ మరి ఎంతవరకు వీడియో తీసానో నాకైతే గుర్తులేదు. ఎంతవరకు అయితే తీసానో అంతవరకు నేను వీడియో అయితే పెట్టేస్తాను. సో చూస్తున్నారు కదా, పిల్లలు అయితే గెంతుతూ ఉన్నారు. సండే కాబట్టి ఇంకా జనాలు అయితే ఎక్కువగా ఉన్నారనమాట. షాపింగ్ అయితే డ్రెస్సెస్, చెవులవి ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట షాపింగ్, శారీస్. సో అంత టైం అయితే లేదు, జస్ట్ నేను ఒక డ్రెస్ తీసుకున్నాను, 2 టాప్స్ తీసుకున్నాను. సో ఇంకా టైం అవుతుంది అని చెప్పేసి ఇంకా మా వారు కంగారు పెట్టేశారనమాట. నేను చెప్పాను కదా గుంటూరులో ఎందుకు ఆగాను అని చెప్పేసి, నెక్స్ట్ వీడియోలో చెప్తానని. సో వాళ్ళ కోసం కూడా ఒక గిఫ్ట్ తీసుకున్నాము, అదంతా నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.